దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశ యువత పారిశ్రామికవేత్తలుగా మారి దేశ అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి అనేది క్వాలిటీ ఎలక్ట్రికల్ కంపెనీ CEO ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ రంగానికి చాలా ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే సోలార్ తీసుకోండి, ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా అవసరం. డేటా సెంటర్స్కి ఎలక్ట్రిసిటీ అవసరం, ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిసిటీ అవసరం, ఈవీ చార్జర్స్కి ఎలక్ట్రిసిటీ అవసరం. రానున్న కాలంలో ఎలక్ట్రికల్ అవసరం చాలా గణనీయంగా పెరగబోతుంది. దానికి తగ్గట్టు మనము మన వ్యవస్థని స్థాపించుకుంటేనే మనము ఆ అవసరాలని మీట్ కాగలము, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇప్పుడున్న అవకాశాలు, ఎక్కువగా ఉన్న అవకాశాలలో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ మీద చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే మేము మా కంపెనీ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టలేషన్స్ చాలా వచ్చాయి. మీరు అక్కడ చూస్తుంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మేము MEIL మెగా ఇంజనీరింగ్ వాళ్ళది చేసాము. మా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి అలిపిరిలో 52 ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు అలిపిరి నుంచి తిరుపతికి వెళ్ళే ఎలక్ట్రికల్ బస్సెస్ ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ దగ్గరే ఛార్జింగ్ అవుతుంటాయి. అది కాకుండా మన తెలంగాణలో హయత్ నగర్లో ఛార్జింగ్ స్టేషన్ డిపో మేమే చేసాం. రాణిగంజ్ పొన్నం ప్రభాకర్ గారు ఇనాగ్రేట్ చేశారు, అక్కడ కూడా మేము ఛార్జింగ్ స్టేషన్ చేసాం. మా ప్రజెన్స్ అక్కడ దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ లో కూడా ఉంది. అది కాకుండా సోలార్ ఫీల్డ్ లో కూడా మేము ఎప్పటి నుంచో మేము సోలార్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఇన్స్టలేషన్ చేస్తున్నాము. నా ఓన్ ప్రాజెక్ట్ కూడా 1.6 మెగావాట్ PM కుసుమ్ కింద నేను అప్లై చేస్తే అదృష్టం కొద్ది ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్కపల్లి గ్రామంలో.